వెల్కమ్ టు సిజే టీవీ. రీసెంట్గా 4th జూలైన హైదరాబాద్ ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించి సామాజిక న్యాయ సమరభేరి అని ఒక మీటింగ్ జరిగింది. దానికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వచ్చారు. ఈ యొక్క మీటింగ్ సంబంధించినటువంటి వివరాలు చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు మల్లన్ రమేష్ గారు. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. రమేష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాలటువంటి పద్ధతుల్లో వాళ్ళు మీటింగ్స్ పెడతా ఉన్నారు. ఈ క్రమంలో 1 year కూడా కంప్లీట్ అయిన సందర్భంలో అనుకోవచ్చు, ఏ విధంగా కొద్ది గ్యాప్ వచ్చిందనో ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ఈ యొక్క సామాజిక న్యాయ సమర భేరీ అనేది కాంగ్రెస్కి ఏ విధంగా మీకు ప్లేస్ అవుతుందంటారు? యాక్చువల్గా ఈ మీటింగ్ పెట్టడంలో వాళ్ళకి ఉద్దేశం ఏంటంటారు? ఇప్పుడు మీటింగ్ పెడితే ప్లస్ అవుద్దో లేదో తెలియదు, కానీ పెట్టకపోతే మాత్రం మైనస్ అవుద్ది. ఓకే ఓకే. అది సామాజిక న్యాయ సమర భేరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల దాటింది. 2023 డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 24 2023 డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఎల్బీ స్టేడియం. ఆ తర్వాత వెళ్ళి హైదరాబాద్ నగరంలో ఇంత భారీగా జరిపిన దాఖలాలు లేవు. మీటింగ్ జరిగాయి, జిల్లాలో కూడా జరిగాయి. ఇక్కడ ఈ మీటింగ్ వల్ల ఖర్గే గారు వచ్చి మాట్లాడటం వల్ల కానీ, జన సమీకరణ చేయటం కానీ, కార్యకర్తల సమీకరణ చేయటం కానీ, ఈ ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఇంత బహిరంగ సభ జరపడం వల్ల ఆ పార్టీకి కానీ, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీకి ఏ మేరకు లాభమో, ఆ పార్టీకి లాభమో నష్టమో అనేది మనం చర్చించుకుంటున్నాం జనరల్. ఇక్కడ విషయం ఏంటంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సామాజిక న్యాయ సమర భేరి అనే అంశంలో అసలు తెలంగాణ అధికారం ఉంది కాంగ్రెస్. మరి వారు ఎవరికి చెప్పినట్టు? ఎవరికి భేరీ దేనికోసం అంటే కేంద్రంలో బీజేపీ చెప్పారు. అంతే అంతే. కేంద్రంలో బీజేపీ ఏం చెప్పారు? వీళ్ళు మణిపూర్ టాపిక్ తీశారు, అవును, పాకిస్తాన్ టాపిక్ తీశారు, ఉదాహరణ చెప్తున్నా, ఈ మతాల పరమైన టాపిక్ తీశారు. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా కామన్ మెన్ లో, కాంగ్రెస్ ఓటర్లో కానీ, కాంగ్రెస్ పార్టీ కింది క్యాడర్లో కానీ కొంతమందిలో కానీ ఫీలింగ్ ఏంటంటే, మరి వీళ్ళెందుకు ముస్లిం పరంగా ఎక్కువగా సపోర్ట్ చేస్తూ హిందూ పరంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే భావన ఉంది. అది ఓటు బ్యాంక్ పరంగా మైనస్. అలా మైనస్ అయినప్పుడు మొన్న అంటే 2023 చివరిలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఎలా గెలిచింది, రేవంత్ రెడ్డి ఎలా సీఎం అయ్యాడని కూడా చర్చ అవును. అంటే అప్పుడు యాంటీ బిఆర్ఎస్ అనేది యాంటీ బిఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్. అవును, ఎందుకంటే బిఆర్ఎస్ అన్నారు కానీ ఆ భారతదేశం మొత్తం ఆ పార్టీ ఆడింది టిఆర్ఎస్, అది బిఎన్ పెట్టుకున్నారు. సరే, ఆ పార్టీ టాపిక్ మళ్ళీ మాట్లాడు. అయితే కేవలం కేసీఆర్ మీద, బిఆర్ఎస్ మీద, కవిత తీరు మీద, కేటీఆర్ మీద, ప్రభుత్వ విధానాల మీద, వాళ్ళ అణచివేత మీద, వాళ్ళ దోపిడీ మీద వ్యతిరేకతతో ప్రత్యామ్నాయం చూశారు. ప్రత్యామ్నాయం చూసినప్పుడు అందుకు కాంగ్రెస్ కనిపించింది. బీజేపీ వైపు కూడా జనం ఇప్పుడు చూశారు. కానీ బీజేపీ వైపు జనం చూసి క్రమంలో బండి సంజయ్ తొలగించడం మూలంగా కొంత ఓటు బ్యాంకు తగ్గింది, కొన్ని ఓటు తగ్గాయి. లేకపోతే ఏమైందంటే బీజేపీ అధికారంలోకి రాదు. ఆ రోజు కూడా హంగ్ వచ్చేది. ఇప్పుడు ఏం జరిగింది? ఒక టాక్ వచ్చింది, టిఆర్ఎస్ కు బీజేపీకి అండర్స్టాండింగ్ ఉన్నందువల్లనే బండి సంజయ్ తొలగించారు, అది టిఆర్ఎస్ కు మేలు జరుగుతుందని చూశారు. అది టిఆర్ఎస్ కు మైనస్ అయింది, బీజేపీకి మైనస్ అయింది, కాంగ్రెస్ కు లాభం, అడ్వాంటేజ్. కరెక్ట్. అందువల్ల వచ్చింది వ్యతిరేకత భావంతో. ఇప్పుడు పవర్ లోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు హామీలు ఏమి నెరవేరుస్తున్నారు లేదని పరిశీలన ఉంటుంది పబ్లిక్ లో. కానీ కేసీఆర్ హయాంలో బాగా ఆర్థికంగా లోటు, అంటే మనం దోపిడికి ఇప్పుడు అనేది ఎక్కువగా ప్రస్తావించుకోకూడదు. ధనిక రాష్ట్రం కాస్త పేద రాష్ట్రం అయింది. వీళ్ళ చేతికి ప్రభుత్వం వచ్చిన డబ్బులు లేవు. డైరెక్ట్ చెప్పాడు, ఇది మనం అనుకునే మాట కాదండి, సీఎంఏ డైరెక్ట్ చెప్పాడు. నన్ను కోసినా కూడా ఏ డబ్బులు లేవు, రావు అని చెప్పాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. వాళ్ళే ఎంక్వైరీ కమిషన్లు వేశారు, స్టేట్మెంట్ ఇచ్చారు కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ క్రమంలో డబ్బు లేవు. డబ్బు లేనప్పుడు హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. రైతు బంధుని రైతు భరోసాగా మార్చారు. మార్చి అది కూడా కొంచెం లేట్ అయింది. అసలు రైతు బంధు, రైతు భరోసా దండగండి. ఆ 3 ఎకరాలు ఉన్న వాళ్ళు పేదోళ్ళకి ఇస్తే అయిపోయి, కానీ ఎవరికైనా ఇవ్వటం అలవాటు పడ్డారు. ఇప్పుడు ఇవ్వకపోతే బాధ. సరే, అది కూడా ఇవ్వటం లేట్ అయింది. ఉద్యోగస్తులకు డిఏలు ఇవ్వటం,
కుదరటం లేదు. 5 డేలకు ఒకటే ఇస్తున్నారు. 2 అని చెప్పారు ఒకటే ఇస్తున్నారు. రెండోది 6 నెలలకు ఇస్తారో అది ఎప్పుడో తెలియదు. అప్పటికి కొత్త డిఏలు ఇవ్వాల్సి వస్తుంది. అది కాకుండా పిఆర్సీ ఇవ్వలేదు. పేదలకు స్కీమ్స్ సంబంధించినటువంటి చాలా ఇంకా ఇవ్వాల్సి ఉంది. నిరుద్యోగులకు మాత్రమే కొన్ని ఉద్యోగాలు ప్రకటించారు. అదే ప్రాసెస్ లో ఉంది. అంతవరకు ఓకే. కానీ అనుకున్న లెవెల్లో చేయకపోవడానికి ఆర్థిక లోటుపాటు కారణం. ఈ పరిస్థితుల్లో ఆ మధ్యలో హైడ్రాన్ పెట్టడం మూలంగా అది కష్టపడి ప్రభుత్వ అనుమతులతో లోన్లు తీసుకొని బ్యాంకులో చట్టబద్ధంగా కట్టుకున్న తర్వాత కూడా ఇది హైడ్రా వర్తిస్తుందని కూలగొట్టారు. కానీ అనుమతి తీసుకొని కొట్టారు. అది అక్కడ మైనస్ అయింది. రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ పడిపోయిందా, స్పీడ్ ఉందని పక్కన పెడితే అది కాదు ముఖ్య అవసరం. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపరుచుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ పడిపోవడం కూడా ఒక కారణం. మెరుగుపరుచుకోవడానికి సరిపడా ప్రణాళికలు గట్టిగా లేవు. కాబట్టి స్కీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి చాలా మందిలో అసంతృప్తి ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ వ్యతిరేకత అంతగా లేదు. కానీ అనుకున్నవి చేయలేకపోవటం మూలంగా ఆటోమేటిక్ గా సంతృప్తి లేదు. సంతృప్తి లేకపోవడం మూలంగా అది ఎవరికి లాభం? మళ్ళీ బీఆర్ఎస్ లాభం. కాబట్టి ఖర్గే గారు వచ్చి వెళ్ళి మీటింగ్ చెప్పి సామాజిక న్యాయ వీరన్నంత మాత్రాన పెద్ద బీజేపీకి బాగా మైనస్ ఏది ఏం లేదు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలను చైతన్యపరిచినట్లు అవుతుంది. ఏదో కార్యక్రమం చేసినట్లు అవుతుంది. ఇక్కడ ఇంకొకటి విషయం అండి, మల్లికార్జున ఖర్గే గారికి ఏ మేరకు జనాకర్షణ ఉంది? ఆయన జనాకర్షణ గల నాయకుడు తెలిసిపోయింది కదా. రాహుల్ గాంధీకి జనాకర్షణ కొంత ఉంది, ప్రియాంక గాంధీకి ఉంది, సోనియా గాంధీకి ఉంది. సామాజిక న్యాయవేరి అని అన్నారు కదా, సామాజిక కోణంలో ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు. కానీ మరి అది ఆయన అంతగా జనాన్ని టెంప్ట్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు టెంప్ట్ చేసి అన్ని పాకిస్తాను లేదా ఇందులోకి వస్తున్నారు. మళ్ళీ ఎవరైతే జనం అసంతృప్తితో బాధపడుతున్నారో దాన్ని మళ్ళీ ప్రస్తావించడం వల్ల జనంలో అసంతృప్తి పెరుగుతుంది. మళ్ళీ మెయిన్ ఏంటంటే బీసీ కులగణ విషయంలో ఒకటి, ఇంకోటి సన్నాభయం ఇస్తున్నాం, దేశంలో ఎవరు ఇవ్వట్లేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇస్తున్నాం అనే విషయం, వీటిని ప్రధానంగా ఆయన మాట్లాడటం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది, బాగాలేనే కాదు. ఇక్కడ ఇందాక అదే చెప్పా, ఆయన చేయడానికి కొంత చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితుల్లో చేయలేకపోతున్నాడు, చేయగలిగే కొన్ని చెప్పారు. కానీ అందరివి చాలా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఎప్పుడైతే రాష్ట్రానికి బాగోలేదో చాలా సమస్యలు వస్తాయండి. మనం చెప్పలేని ఉంటాయి, చెప్పగలిగిన ఉంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంది. దాన్ని కవర్ చేసుకోవాలి అంటే మరి ఇంకా 3.5 సంవత్సరాల టైం, సుమారు 3 సంవత్సరాల పైగా టైం ఉంది. కాబట్టి ఇలాంటి ఎన్ని మీటింగ్లు పెడతారు. ఇప్పుడు సామాజికం అనేది కాకుండా గ్రౌండ్ లో పోండి, ఆ స్కీమ్ లేదా ఇంప్లిమెంట్ చేసుకొని దానికి ఆదాయం పెంచుకోండి. ఆదాయం పెంచుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు చూసారా, మొదటి 3-4 నెలలు ఏం లేదు. దాని తర్వాత ప్రణాళిక వేసుకుని ఆరోగ్యశ్రీ ఇచ్చాడు. ఆయన ముందుకు సంతకం పెట్టింది దేని మీద అంటే రైతుల రుణమాఫీ, ఉచిత విద్యుత్ తర్వాత ఒక్కొక్కటి రుణమాఫీ ఒకరు అన్ని చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఆరోగ్యశ్రీ ఇచ్చాడు. ఇంకా చాలా స్కీమ్లు ఇవ్వటం మూలంగా ఏం జరిగింది అంటే ఆయన సక్సెస్ అయినటువంటి తొలి సీఎం గా పేరు తెచ్చుకున్నాడు అప్పట్లో. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి జనం ఏరి కోరి కాంగ్రెస్ ఎన్నుకోలేదు, ఏరి కోరి టీఆర్ఎస్ ఓడిచ్చారు. టీఆర్ఎస్ మీద కోపంతో ఈ దేశాలు తప్ప ఈ కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు. కాబట్టి ప్రేమ పెంచుకునే దిశగా ప్రయాణం చేయాలంటే ఈ ఖర్గే గారి మీటింగ్ ఒకటి సరిపోదు. ఈ ప్రభావం అనేది అంతగా కనపడటం లేదు. అసలు లేదని నేను కార్యకర్తల పార్టీ వరకు అయితే పనికి వస్తుంది, జనానికి మాత్రం ఒక ఊవేతన ఫీలింగ్ అయితే అంతగా వచ్చేట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు మెయిన్గా ప్రధానంగా మొన్నటిదాకా వచ్చినటువంటి విమర్శలు ఏంటంటే, అంటే బయట వినిపెట్టే అధిష్టానం దగ్గర మన రేవంత్కి అనుకున్న సపోర్ట్ లేదు అని, ఒక్కోసారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు రాహుల్ గాంధీ అనేది, ఇట్లా రకరకాలుగా ఉంది. అంటే ఇక్కడ సీఎంని మార్చే అవకాశం ఉందన్నట్టు కూడా వార్తలు వినిపించాయి. ఇది నిజానికి ఇవంతా ఈ యొక్క అనుమానాలు పటాపంచలేని విధంగా ఖర్గే మాట్లాడినట్టుగా అనిపించింది. మీరు ఈ విషయంలో ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంని మార్చేంత తప్ప ఆయన ఏం చేయలేదు. పోనీ ఆయన మార్చి ఇంకొక సీఎం తెచ్చారనుకోండి, ఆ రేంజ్ లో పర్ఫార్మ్ చేసే వాళ్ళు కూడా లేరు. డబ్బులు ఎవరు ఇంతే సంగతులు. కాబట్టి ఆయన ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటూ, రేవంత్ రెడ్డి చాలా తెలివిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రధానమంత్రిని కలుస్తాడు, కొంతవరకు అప్పుడప్పుడు బ్యాలెన్స్ చేసుకోగలుగుతాడు. అంతే తప్ప మార్చడానికి సరిపడే కారణాలు ఎప్పుడంటే డబ్బులు బాగున్నాయి, ఆయన ఏం చేయాలి, అవినీతి పాల్పడ్డాడు, దోపిడీ చేశాడు, పార్టీకి ఎదురు తిరిగాడు అంటే అనుకోవచ్చు. అది లేదు కదా. మార్చి ఎవరికి నష్టం? పార్టీకి నష్టం. ఆ సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి మార్చడం అనేది అయితే అంత ఈజీ కాదు. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి పార్టీ మొత్తం పోద్ది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీఎంలు మారుతారు ఎన్టీ రామారావు వచ్చినారు, ఉంది. ఆ తర్వాత మళ్ళీ కూడా సీఎంలు జనార్దన్ రెడ్డి, కోట్ల విజయశ్వర రెడ్డి అట్లా మార్చారు అప్పట్లో. జనార్దన్ రెడ్డి అది జరిగింది.
ఈ మార్పిడి కామన్ కాబట్టి ఇప్పుడు కూడా అదే జరిగితే మళ్ళీ పట్ల కోరుకోదు. బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది, కాచుకొని కూర్చుంది. బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత బాగున్నప్పుడు కూడా ఈ పార్టీకి ప్లస్ లేకపోతే, ప్లస్ అంటే ఎందుకు లేవు, డబ్బులు లేకనే, వేరే కాదు, డబ్బులు లేక ఈ పార్టీకి ప్లస్ లేకపోతే అది బీఆర్ఎస్ లాభం అవుతుంది. బీజేపీకి ఏ మేరకు లాభం అనేది పక్కన పెడితే బీజేపీకి నష్టం కలిగించే దిశగా వాళ్ళు వచ్చారు కాబట్టి, ఖర్గే మీటింగ్ జరిగింది కాబట్టి అనుకున్నంతగా బీజేపీకి మైనస్ అయితే ఉండదు. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్కు ఉత్సాహం ఉందా కూడా చెప్పారు, క్యాడర్కు ఉత్సాహానికి పనికొస్తుంది. ఓకే, అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటి గురించే ప్రధానంగా మాట్లాడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చేంత పుంజుకోనే అవకాశాలు లేవంటారా? లేవండి, డౌట్ లేదు. ఇది రికార్డుగా రాయండి. బీజేపీ అధికారంలోకి రావాలి అంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే టాక్ కూడా ఉంది, కానీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవడం అనేది బీజేపీతో అంత ఈజీ కాదు. ఎందుకంటే హిందూ మతం ముద్ర ఫీలింగ్ ఉంది, జాతీయత భావించలే అభ్యంతరం పెట్టారు. హిందూ బాగుంది కాబట్టి ఈ పొత్తు పెట్టుకున్న మాత్రాన హిందూ వ్యతిరేకత అని అంటారు పెట్టుకోగానే. కానీ కేసీఆర్ మామూలుడు కాదు, ఎందుకంటే ఏమనుకున్నా తను అనుకున్నది చేసి మళ్ళీ తన వైపు తిప్పుకోగల కెపాసిటీ ఉంది. అయితే ఒకటి మల్ల రమేష్ గారు, ఇప్పుడు మెయిన్ గా నాకు కనిపించేటువంటి సూచనలు ఏం కనిపిస్తున్నాయి అంటే, ఒక పక్కన టీడీపీ మళ్ళీ తిరిగి తెలంగాణలో పుంజుకునే ప్రయత్నం చేస్తాం, అంత కష్టం ఉండదు. అయితే కొంత బేస్ అయితే ఎన్టీ రామారావు టైం నుంచి కూడా విలేజ్లో కొన్ని జిల్లాల్లో స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు కూడా. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే ఇక్కడ తిరిగి వచ్చి ఇక్కడ అదే 3 పార్టీలు కలిపి ఇక్కడ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఉండొచ్చు అంటారా? ఉండదండి, మైనస్ అవుతుంది. ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మొన్న జరిగేది ఎన్నికలు కదా, మొన్న జరిగిన ఎన్నికలు కాకుండా అంతకుముందు ఎన్నికలకు పోదాం. అంతకుముందు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయేది. టీఆర్ఎస్ ఓడిపోయే క్రమంలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. అవును, అది పెద్ద మైనస్ అయింది. కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు అక్కడ చంద్రబాబు మైనస్ అయింది. ఎందుకు, అక్కడ తెలంగాణ ఇచ్చింది, రాష్ట్ర విభజన చేసింది కాబట్టి ఆంధ్రాలో అసంతృప్తి కాబట్టి అక్కడ చంద్రబాబు మైనస్ అయింది. ఇక్కడ చంద్రబాబు అనేవాడు తెలంగాణకు వ్యతిరేక అనే ప్రచారం ఉంది. వ్యతిరేకం కాదు, ఏం కాదు, అవునో కాదో 2 రకాల సిద్ధాంతం, అది వేరే సబ్జెక్టు. దాన్ని బూచిగా లేపుతారు. చూడండి, మొన్న కూడా ఆ టీవీ ఛానల్ మీద దాడి జరిగినప్పుడు, మహా న్యూస్ జరిగినప్పుడు అప్పటి నుంచి మొదలు పెట్టారు చంద్రబాబు పాలన అని. అంటే ఆంధ్ర అంటే టచ్ చేస్తారు. ఆ టచ్ చేసరికి ఏమవుతుంది, ఎప్పుడైతే చంద్రబాబు అనగానే మనం కూటమి అనుకుంటాం, అక్కడ ఆంధ్రాని తీసుకొస్తారు. ఆంధ్రాని తీసుకొచ్చారు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా తెలంగాణ వాళ్ళందరూ మన దగ్గర అవుతారు. మనం అక్కడక్కడ నల్గొండ జిల్లా కొద్దిగా, ఖమ్మం జిల్లా కొద్దిగా, బోర్డర్ హైదరాబాద్ కొద్దిగా ఉన్నంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అధికారంలోకి వచ్చేంత ప్రభావితం చేసే ఓటు బ్యాంక్ లేదంటారు? లేదు, ఎందుకంటే ఎమ్మటే కౌంటర్ వచ్చేస్తుంది. అవును, మళ్ళీ ఆంధ్ర పాలకులు మనకు కావాలా, జగన్ తో పొత్తు పెట్టుకుంటే ఆంధ్ర పాలకులు అనరు. ఎందుకంటే ఇదంతా వేరే గందరగోళం బ్యాచ్, ఈ బ్యాచ్ తీరు వేరు. కానీ ఆ ముద్రని చంద్రబాబుకి వేస్తారు. జగన్ను టిఆర్ఎస్ ఒకటే అందరికి తెలుసు కదా. తెలిసిన తర్వాత మరి జగన్ ఎందుకు వ్యతిరేకించట్లే, ఆంధ్ర అంటే అనరు. అంటే చంద్రబాబు మీద అంటే ఈ వర్గాలు అలాంటివి అన్నమాట. కాబట్టి కూటమి రాట అట్లా ఉండదు. కానీ టిఆర్ఎస్ బీజేపీ ఒకవేళ స్థానికంగా పొత్తు పెట్టుకుంటే అది బీజేపీకి సీఎం ఇస్తాం అంటే గ్యారెంటీ వస్తుంది. కానీ అది ఈయన కేసీఆర్ ఒప్పుకోకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళ మీద ఉన్న కేసులు వగైరా ఉంటాయి కదా, కేసులు ఇప్పటికైతే బలమైన కేసులు లేవు కానీ దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి బీజేపీ అవకాశం తక్కువ. కానీ ఒకటి హంగ్ వస్తుంది. హంగు మళ్ళీ వచ్చేసారు, హంగు మాత్రం అవకాశం. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అప్పుడే ఆ దాకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం అడ్వాన్స్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పారు, ఇంకా రానున్న పరిస్థితుల్లో ఏదైనా మారచ్చు కదా. ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, దీన్ని ఇలాగ పెట్టండి. ఆ రోజు రిజల్ట్ వచ్చినప్పుడు నేను చెప్పింది ఏ మేర కరెక్ట్ అవుదో కాదో మీరు టాలీ చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా. ఓకే, ఇది అండి మల్లా రమేష్ గారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, ఖర్గే గారు ఏదైతే 4వ జూలైన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి మీటింగ్ సంబంధించినటువంటి ఏం ప్రసంగించారు, దానికి ఉద్దేశం ఏంటనేది ఈ డీటెయిల్గా చెప్పారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.